Hello Andy, I am Dr. Monica Reddy, consultant gynecologist and fertility specialist at Aishwarya Fertility Center, Kondapur. ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసిన ఫుడ్స్ ఏంటి? సో ఈరోజు వీడియోలో మనం టాప్ 10 ఫుడ్స్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సినవి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఉడకని మాంసాహారం. అంటే దీంట్లో ఉడకని చికెన్, మీట్, ఫిష్ ఇవన్నీ కూడా అస్సలు తీసుకోకూడదండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే దీంట్లో లిస్టీరియా ఇంకా సాల్మోనెల్లా లాంటి బ్యాక్టీరియా ఉంటాయి. సో అవి మన బేబీకి అండ్ మదర్కి ఇద్దరికి హాని చేస్తాయి కాబట్టి అస్సలు తీసుకోకూడదు. సెకండ్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. సో బయట దొరికే జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వీటిలో అన్హెల్దీ ఫ్యాట్స్ ఇంకా సోడియం లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్, షుగర్ లాంటివి రావడం ఇంకా వేరే ఇతర కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మూడవది కెఫీన్ ఇంటేక్. మనం టీలో, కాఫీలో కెఫీన్ అనే కంపౌండ్ అనేది ఉంటుందండి. సో ఈ కెఫీన్ అనే కంపౌండ్ ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ రావడం, బేబీ తక్కువ బరువుతో పుట్టడం, లేకపోతే కడుపులోనే బిడ్డ చనిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో స్టడీస్ ఏం చెప్తాయంటే కెఫీన్ ఇంటేక్ని 200 mg పర్ డేకి లిమిట్ చేయమని చెప్తాయి. అంటే మనం తీసుకునే కాఫీ అనేది ఒక 2 to 3 కప్స్కే మనం లిమిట్ చేసుకోవాలి. నాలుగవది మెర్క్యూరీ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫిష్ అవాయిడ్ చేయాలండి. సో ఎగ్జాంపుల్కి మనము స్వోర్డ్ ఫిష్, మ్యాకరల్, ట్యూనా ఇలాంటి ఫిషెస్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే మెర్క్యూరీ అనేది మన బేబీ అవయవాలపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఫిఫ్త్ వచ్చేసి పచ్చి గుడ్లు, పచ్చి మొలకలు ఇవి అస్సలు తీసుకోకూడదండి. వీలైనంత వరకు కుక్ చేసే తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో కూడా బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఒక స్ట్రిక్ట్ నో అండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్, బేబీ పొట్టలోనే చనిపోయే ఛాన్సెస్, ఇంకా బేబీలో డిఫెక్ట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాస్చరైజ్ చేయని మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే చీజ్ లాంటివి అస్సలు పాస్చరైజ్ చేయని మనం అస్సలు తీసుకోకూడదండి. ఎందుకంటే దాంట్లో కూడా లిస్టీరియా అండ్ సాల్మోనెల్లా లాంటి బ్యాక్టీరియా అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి కడగని కూరగాయలు ఇంకా పళ్ళు అంటే వాష్ చేయని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మనకు తెలిసిందే మార్కెట్లో వీటన్నిటిపైన పెస్టిసైడ్ స్ప్రేస్ ఇవన్నీ కూడా చేస్తారు. వాటితో పాటు బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్ కూడా ఉంటాయి. సో వీలైనంత వరకు శుభ్రం చేసిన వాటిని తీసుకోండి. లాస్ట్ వచ్చేసి కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ అంటే కలుషితమైన వాటర్ అస్సలు తీసుకోకూడదండి. వీలైనంత వరకు ప్యూరిఫైడ్ వాటరే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రూట్స్కి వచ్చేవరకు పపాయా అండ్ పైనాపిల్ ఈ రెండు కూడా మొత్తం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే పపాయాలో పపాయిన్ ఒక ఎంజైమ్ ఉంటుందండి. అది ఏం చేస్తుందంటే గర్భసంచి లోపల కాంట్రాక్షన్స్ని పెంచుతుంది. సో దానివల్ల మిస్క్యారేజెస్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ కానీ తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీలైనంత వరకు పపాయా అండ్ పైనాపిల్ అనేది అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.